హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఈరోజు అయితే మేము ముందుకు మన అల్లిపురం దగ్గర ఉన్నటువంటి నోడా అప్రూవల్ గల లేఅవుట్లో ఒక ఇండివిజువల్ హౌస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నానండి. టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అయితే రియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన హౌస్ వచ్చి ఇది ఇండివిజువల్ హౌస్ అండి. దీని సైట్ చూసినట్లయితే 20 అంకణాలు. ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చి 18 అంకణాల్లో జరిగింది. దీనిలో డబుల్ బెడ్రూమ్ అండి, అలాగే బాత్రూమ్లు అయితే 2 ఉంటాయి. ఇది అయితే ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది. వీళ్ళైతే కాస్ట్ అనేది విత్ వుడ్ వర్క్తో చెప్పడం జరుగుతుంది. దీని ముందు అయితే 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. మన హైవేకి హార్డ్లీ 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉండదండి. కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే 66 lakhs అయితే చెప్తున్నారు. ఇంకా మన హౌస్ లోపలికి వెళ్ళినట్లయితే చూడండి, విశాలమైన హాలు, అలాగే టీవీ యూనిట్, ఫాల్ సీలింగు, ఇవన్నీ చాలా చక్కగా నీట్గా అయితే చేస్తున్నారు. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే తీసుకొచ్చున్నారండి. అండ్ అది చూసుకున్నట్లయితే మన డైనింగ్ హాల్ అండి. ఇంకా బిల్డర్ విషయానికి చూసినట్లయితే మనకి బిల్డర్ అనే వాళ్ళు అపార్ట్మెంట్లు మన నెల్లూరులో దాదాపు మంచి మంచి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా ఉంటాయి. వీళ్ళది మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ అండి. వెంటిలేషన్ చాలా నీట్గా అయితే తీసుకొస్తారు. నేను ప్రతి వీడియోలో వెంటిలేషన్ అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నాకు వెంటిలేషన్ పిచ్చి ఏం లేదండి. అంటే ఒక హౌస్ కొనేటప్పుడు మెయిన్ మనం చూడాల్సింది వెంటిలేషన్ అండ్ అక్కడ ఉన్న ఏరియాలో ఉన్నటువంటి వాటర్ గురించి అయితే చూసుకోవాలండి. ఇది పూజ గది. వీళ్ళు చూడండి, పూజ గది కూడా ధర్మంద్రం అనేది చాలా పెద్దదిగా అండ్ క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగిందండి. ఇంకపోతే ఏంటంటే అండి, ఇంకా మీరు ఇక్కడైతే చూస్తున్న కిచెన్ రూము అండ్ బెడ్రూమ్స్ ఇవన్నీ చూస్తూనే ఉండండి. అంటే ఇవన్నీ నేను చెప్పనవసరం అవసరం లేదు, వీడియోలు అయితే కనిపిస్తుంటాయి. ఈ లోపల ఏంటంటే మన బిల్డర్ గురించి అయితే 4 మాటలు అయితే చెప్తాను. మన నెల్లూరులో చాలా తక్కువ అండి, మనీ కోసం కాకుండా బిజినెస్ కోసం అండ్ బ్రాండ్ కోసం వర్క్ చేసి కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్లు చాలా తక్కువ మంది. వాళ్ళల్లో వీళ్ళు ఒకరండి. అంటే వీళ్ళ అపార్ట్మెంట్లు, అదేవిధంగా ఇండివిజువల్ హౌసెస్ అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్లు అయితే చెప్పనవసరం లేదు, మన నెల్లూరు ప్రైమ్ ఏరియాలో అయితే చాలా ఉన్నాయి. చూసారా, ఇక్కడ టైల్స్ కూడా చాలా పెద్దవి వేసారండి. అంటే టైల్స్ కానీ చిన్నవి వేస్తే కొంచెం కాస్ట్ తగ్గుతుంది, పెద్ద టైల్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. బిగ్ సైజ్ ఇవేను టైల్స్ అయితేను. చూడండి, వీళ్ళు ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా తీసుకొస్తారంటే ఒక డీసెంట్ లుక్ని అయితే తీసుకొస్తారండి వీళ్ళు. చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇది. చెప్పాను కదా వెంటిలేషన్ అని. వెంటిలేషన్ ఎటు చూస్తున్నా కానీ వెంటిలేషన్ అనేది మంచిగా ఉంటుంది వీళ్ళ దగ్గర. చూడండి, గ్రానైట్ అయితే వేసింది అక్కడ. ఏరియా అయితే చాలా బాగుంటుందండి, డీసెంట్గా ఉంటుంది. అండ్ వాటర్ అయితే చాలా స్వీట్ వాటర్ అండి. అల్లిపురం అయితే చెప్పనవసరం లేదు కదా. బాత్రూమ్ చూడండి ఎంత డీసెంట్ లుక్ అయితే తీసుకొచ్చున్నారు. యాక్చువల్లీ బాత్రూంలో లైట్ ఫిట్టింగ్ అనేది చేయలేదండి. చేసుకొని ఉంటే ఆ కబోర్డ్లో కూడా లైట్ అనేది వస్తుంది. ఒక లగ్జరీ హోటల్ లుక్ అయితే వస్తుందండి ఇది బాత్రూమ్ అయితేను. యాక్చువల్లీ చూపించాను కదా, ఆ కబోర్డ్ అయితే లైటింగ్ కూడా వస్తుంది, కానీ ప్రజెంట్ అయితే కనెక్షన్ ఇవ్వలేదు. అండ్ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. అంటే చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా విశాలంగా అయితే ఉంది. దీనిలో అయితే డోర్స్ అనేది స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగు, ఇంకా లైటింగ్ అవన్నీ ఇవ్వాలి, ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. అందువల్ల మీకు కొంచెం వీడియో అనేది కొంచెం డల్గానే కనిపించవచ్చు, ఎందుకంటే లైట్ లేకుండా తీస్తున్నాం కాబట్టి. ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ అయితే పై వరకు అయితే టాప్ వరకు అయితే వేయడం జరిగింది. అంటే సోప్ మరకలు అలాంటివి కాకుండాను, అంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యము, మీకు కానీ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మీకు కాంటాక్ట్ అయిన సమయంలో ఫోన్ కానీ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. తర్వాత నేను చూసుకొని మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను.
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.